నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఇక ఈ వీకెండ్తో ఫైనల్ రన్ అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. ఇక సినిమా నెక్స్ట్ మంత్లో ఈవెన్ సెకండ్ కానీ థర్డ్ కానీ జూలై సెకండ్ ఆర్ థర్డ్లో సినిమా అయితే ఓటీటీలోకి అయితే వస్తుంది. మొత్తానికి సినిమా అయితే 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగి 194 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టి 335 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అబవ్ యావరేజ్ వర్డిక్ట్ని అయితే సొంతం చేసుకుంది సినిమా. అంటే ఒక విధంగా చెప్పాలంటే సినిమా ఫ్లాప్ అయినట్టే, కానీ అబవ్ యావరేజ్ అని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ, వాళ్ళు వదిలిన పోస్టర్స్ కానీ, ఆ వచ్చిన కలెక్షన్లు కానీ చూసి ఇక ఫ్లాప్ సినిమాని కూడా అబవ్ యావరేజ్ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా ఓవరాల్గా చూసుకుంటే 25 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టాలి, కానీ వాళ్ళు మాత్రం సినిమా మెగా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ఒక ఈవెంట్ కూడా పెట్టుకున్నారు. 450 కోట్ల పోస్టర్ కూడా రిలీజ్ చేసేసారు. సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ అని కూడా రుద్దేశారు. ఇక సినిమానైతే హిట్ కిందకి చేర్చేశారు, కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం చూసుకుంటే మాత్రం సినిమా ఫ్లాప్ వర్డిక్ట్ని అయితే సొంతం చేసుకుంది సినిమా. ఇంకా 25 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలి ఓవరాల్గా చూసుకుంటే, కానీ ఏరియా వైజ్గా చూసుకుంటే దాదాపుగా అవి 40 కోట్లకి పైగానే లాసెస్ అయితే తీసుకొచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీడెడ్లో బ్రేక్ ఈవెన్ కాలేదు సినిమా. తెలుగు రాష్ట్రాలు దాటితే కర్ణాటకలో మైనర్ లాసెస్ అయితే తీసుకొచ్చింది. దాదాపు ఒక 5 కోట్ల వరకు అయితే లాసెస్ తీసుకొచ్చింది. ఇటు హిందీకి వెళ్తే సినిమా అక్కడ కూడా దాదాపుగా ఒక 10 కోట్ల వరకు అయితే లాసెస్ తీసుకొచ్చింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు కాదు, సినిమా 15 కోట్ల వరకు అయితే లాసెస్ తీసుకొచ్చింది. ఇక ఓవర్సీస్లో కూడా అంతే, సినిమా 35.5 కోట్ల వరకు అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగితే సినిమాకి 22 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు అయితే వచ్చాయి. ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే దాదాపుగా 13 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ షేర్ కలెక్షన్స్ రావాలి. ఇక అక్కడ కూడా 13 కోట్ల వరకు అయితే లాసెస్ తీసుకొచ్చింది. ఇటు తమిళనాడులో చూసుకుంటే సినిమా 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగితే సినిమాకి 1,80,00,000 షేర్ మాత్రమే వచ్చింది. అక్కడే 3 కోట్లకి పైగా అక్కడ కూడా భారీ లాసెస్ తీసుకొచ్చింది. ఇక కేరళ గురించి వద్దులేండి, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ టార్గెటే చాలా తక్కువ, ఇక దాంట్లో వచ్చిన కలెక్షన్లు అయితే ఇంకా మనం దాన్ని చెప్పుకొని దండగా. సో తెలుగు రాష్ట్రాలు దాటితే ఎక్కడా కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు సినిమా. బ్రేక్ ఈవెన్కి చాలా దూరంలో ఆగిపోయింది. చాలా పెద్ద లాసెస్ అయితే తీసుకొచ్చింది. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ సినిమాలు లేకపోవడంతో ఆ కలెక్షన్స్ అన్న రాబట్టింది. అయితే సెకండ్ వీక్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే మా ఇంటి బంగారం సినిమా వచ్చిందో ఇక కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయింది పెద్ద సినిమా. ఆ సినిమాకి అయితే ఇప్పటికే దాదాపుగా 70 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. చూస్తుంటే 100-110 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే విధంగానే ఉంది సినిమా. అయితే పెద్ద టఫ్ కాంపిటీషన్ ఇచ్చిందనే చెప్పాలి మా ఇంటి బంగారం సినిమా. సో ఇక్కడ ఏంటంటే పెద్ద సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కోసమే బుచ్చిబాబు అయితే ఈ స్టోరీని అయితే రాసుకున్నాడు. సో ఆయన కోసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు చాలా వరకు వెయిట్ చేశాడు. ఉప్పెన సినిమా తర్వాత ఆ కథ రాసుకొని ఎన్టీఆర్తోనే సినిమా చేయాలి అని ఆయన చుట్టే తిరిగాడు. ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, సినిమా జూనియర్ ఎన్టీఆర్ అండ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని ఒక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అది కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సినిమా పేరు కూడా సేమ్ పెద్దినే, అంటే టైటిల్ ఆల్రెడీ ఎప్పుడో రిజిస్టర్ చేయించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ చేస్తుంటే ఎలా ఉండేదో మనకు తెలియదు, కానీ అయితే ఈ రుద్దుడు మాత్రం రుద్దలేకపోయేవాళ్ళు. అంటే ఒక సినిమాలో పెద్దగా కంటెంట్ లేదు, ఆల్రెడీ చూసిన సినిమానే చూసినట్టుగా ఉంటుంది. మరి అంటే దాదాపుగా 3-4 సంవత్సరాల క్రితం నుంచి స్టోరీ పట్టుకొని తిరుగుతున్నాడంటే ముందుగా బుచ్చిబాబు గారిదే ఈ స్టోరీ అనుకోవాలి. అయితే చందు ఛాంపియన్ సినిమా హిందీలో వచ్చింది, సేమ్ టు సేమ్ ఆ సినిమాలో ఏదైతే ఉంటుందో సేమ్ ఈ సినిమాలో కూడా అదే ఉంటుంది. మీరు చందు ఛాంపియన్ సినిమా చూస్తుంటే కనుక మీకు ఒక క్లారిటీ వచ్చి ఉండేది. అలా చూడకపోయినా సరే కేవలం ఆ ట్రైలర్ చూసినా కూడా మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో సినిమాలో ఏంటంటే పెద్ద కంటెంట్ లేదు. అసలు ఏం చేయాలనుకున్నాడో, ఆయన ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని చెప్పకుండా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఆ హీరోయిన్ చుట్టూ తిప్పడానికే సరిపోయింది. ఆ హీరోయిన్ అందాలు చూపించడానికి, ఆ హీరోయిన్ వర్ణించడానికి అది మాత్రమే సరిపోయింది. సో ఇక్కడ ఏంటంటే హీరో ఒక నేటివ్, అంటే తన యొక్క గుర్తింపు కోసం పోరాడుతున్నాడు, వాళ్ళ ఊరి గుర్తింపు కోసం పోరాడుతున్నాడు అన్నప్పుడు అసలు ఆ ఊరినే చూపించలేదు. అసలు ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటో తెలీదు. జస్ట్ ఊరికే క్రికెట్ ఆడతాడు, వెళ్తాడు, ఏదో సమస్య ఉందంటాడు, మళ్ళీ వస్తాడు, క్రికెట్ ఆడతాడు, వెళ్తాడు, ఆ హీరోయిన్ చుట్టూ తిరుగుతాడు, మళ్ళీ ఏదో సమస్య ఉందని చెప్తున్నాడు. అసలు మనం కనెక్ట్ అవ్వడానికి ఆ లొకేషన్స్ చూపించి ఆ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఎందుకని వాళ్ళు అంతలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకని ట్రైన్ అక్కడ ఆగట్లేదు, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ అనేది లేదన్నమాట. సో ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బాగా ల్యాగ్ అయిపోయింది.
ఏం చేయాలో అర్థం కాక జస్ట్ కుస్తీతోనే సినిమాని ఏం చేస్తుంటే బాగుండేది. కానీ కుస్తీ తర్వాత మళ్ళీ అందులోకి పారా ఒలింపిక్స్లోకి వేరే క్యారెక్టర్ను మూవ్ చేసేసరికి ఇక సినిమా బాగా సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మరీ ల్యాగ్. ఫస్ట్ హాఫ్ అయినా కూడా కొంచెం అటు ఇటుగా భరించుకోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం అసలు భరించలేము. అదిగాక మనం ఎక్కడో చూసిన చాలా సీన్లు అయితే మన కళ్ళెదురుగా మెదలాడుతూనే ఉంటాయి. భద్రాచలం కావచ్చు, చందు ఛాంపియన్ కావచ్చు, ఇలా చాలా సినిమాలు అయితే మన కళ్ళ ముందు మెదులుతూనే ఉంటాయి. సో ఇలాంటి సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేసుంటే సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందన్న విషయం పక్కన పెడితే, ఈ రేంజ్లో పిఆర్ రుద్దుడు మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం రుద్దలేకపోయి ఉండేవాడు. ఇది మాత్రం డెఫినెట్గా చెప్పొచ్చు. పెద్ద సినిమాకే చూసుకుంటే భారీ టికెట్ హైక్స్ ఇచ్చారు, సోలోగా రిలీజ్ చేసుకున్నారు, తర్వాత వచ్చేసి నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకున్నారు. కామెడీ ఏంటంటే లాస్ట్కి బుక్ మై షోలో కూడా రివ్యూ రేటింగ్ 2 లేకుండా చూసుకున్నారు. అంటే ఇంకా ఏ రేంజ్లో వాళ్ళు ఇన్సెక్యూరిటీతో ఫీల్ అవుతున్నారో మీరే అర్థం చేసుకోండి. తర్వాత వచ్చేసి బెదిరించారు. ఎవరు కూడా అసలు ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఎక్కడ కూడా కనీసం సినిమా గురించి చిన్న కంప్లైంట్ కనిపించినా కూడా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అంత ఇన్సెక్యూరిటీతో ఫీల్ అయిపోయారు. తర్వాత పిఆర్ టీమ్స్ అందరినీ రంగంలోకి దింపి సినిమా ఆహా ఓహో సూపరు బంపర్ అని తెగ రుద్దేశారు. ఆ రుద్దుడు మామూలు రుద్దుడు కాదు. ఇక 4 బ్రేక్ ఈవెన్ కాకపోయినా 4 సక్సెస్ మీట్లు పెట్టారంటే ఇక ఏ రేంజ్లో సినిమాని లేపుతున్నారో మీరే అర్థం చేసుకోండి. సో అయినా సరే సినిమా ఇప్పటికి కూడా బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దేవరా సినిమా విషయానికి వస్తే సినిమా మరి నెక్స్ట్ రేంజ్లో ఉండదు. చూడొచ్చు, వన్ టైం వాచబుల్, ఒకసారి చూడొచ్చు అన్న విధంగా ఉంటుంది. థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా ఏదో అలా వెళ్ళిపోతుంది. టైంపాస్గా ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా. అలాంటి సినిమాకి మిక్స్డ్ టాక్ని తీసుకొచ్చారు, విపరీతమైన ట్రోల్స్ చేశారు, విపరీతంగా సినిమాకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. అయినా సరే అందులో ఖచ్చితంగా పిఆర్ రుద్దుడైతే లేదు. అంటే సినిమా బాగుంది ఆహా ఓహో అని డిఫెండ్ చేయడానికి కూడా పిఆర్ టీమ్స్ లేవు. కేవలం ఎన్టీఆర్ యొక్క స్టార్డమ్ వల్ల మాత్రమే దేవరాజ్ సినిమా గట్టెక్కింది, ఈవెన్ లాభాల్లోకి వచ్చింది. సినిమా కంప్లీట్గా చూసుకుంటే 180 కోట్ల వరకు ఓవరాల్గా 180 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగింది సినిమా. అంటే ఆ సినిమాని మామూలుగా ఏరియా వైజ్గా చేసుకోకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద ఇచ్చేశారు నాగవంశీకి 180 కోట్లకి. అంటే ఆ ట్రోల్స్ ఆ నెగిటివిటీ అవన్నీ చూసి ఇచ్చేయాల్సి వచ్చింది. సో అలా చూసుకుంటే 180 కోట్ల పైన దాదాపుగా 270 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. అంటే సినిమా 90 కోట్ల వరకు ప్రాఫిట్స్ తీసుకొచ్చింది సినిమా. ఇదైతే ఒక రేర్ రికార్డు. ఇప్పుడు పెద్ద సినిమాతో కంపేర్ చేసుకున్నా కూడా పెద్ద సినిమా 220 కోట్ల టార్గెట్తో పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయింది సినిమా. సినిమాకి వచ్చిన కలెక్షన్లు 194 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఒకవేళ 200 కోట్లు అనుకున్నా సరే ఇంకా 70 కోట్ల ప్రాఫిట్ చూపించింది దేవరా సినిమా. దేవరా సినిమాకు చూసుకుంటే కంప్లీట్ నెగిటివ్ టాక్, కంప్లీట్గా ట్రోలింగ్, విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. ఏది బెనిఫిట్ షోస్ నుంచే సినిమాకి విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఒక్క రివ్యూ కూడా పాజిటివ్గా రాలేదు. కానీ వాళ్ళు ఎలాంటి అంటే రివ్యూయర్స్ పైన కానీ లేదంటే ట్విట్టర్లో మాట్లాడుతున్న వాళ్ళపైన కానీ ఇటువంటి ఏమీ తీసుకోలేదు. జస్ట్ అలా వదిలేశారు. కేవలం ఎన్టీఆర్ స్టార్డమ్ వల్ల మాత్రమే సినిమా హిట్ అయింది. కనీసం డిఫెండ్ చేయడానికి కూడా పిఆర్ టీమ్స్ లేవు. అలాంటిది ఇక పెద్ద సినిమాకి పిఆర్ పనిచేసినంత రేంజ్లో రుద్దాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వల్ల అయితే అయ్యేది కాదు. సో పెద్ద సినిమాని జూనియర్ ఎన్టీఆర్ వదులుకొని చాలా మంచి పని చేశాడని చాలామంది మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.